ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు రేవంత్. ఎస్సీలను 3 కేటగిరీలుగా విభజించి 15% రిజర్వేషన్లు పంచాలన్న సిఫార్సుకు ఆమోదించామన్నారు రేవంత్. ఇది తన రాజకీయ జీవితంలో గొప్ప నిర్ణయమని భావోద్వేగానికి గురయ్యారు. మాదిగల హక్కులను కాపాడిన ముఖ్యమంత్రిని అభినవ్ అంబేద్కర్తో పోల్చారు దళిత ఎమ్మెల్యేలు. ఎస్సీ వర్గీకరణ రిపోర్టును శాసనసభ ఆమోదించింది. రిపోర్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ 4 ప్రధాన అంశాలను సూచించిందని, ఎస్సీలను 3 కేటగిరీలుగా విభజించాలని చెప్పిందన్నారు రేవంత్. గ్రూప్ 1లో సామాజికంగా వెనుకబడ్డ 15 కులాలను చేర్చిందని, వారికి 1% రిజర్వేషన్లు సిఫార్సు చేసిందన్నారు సీఎం. గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి. వీరికి 5% రిజర్వేషన్లన్నారు. గ్రూప్ 2లో 18 కులాలకు 9% రిజర్వేషన్లు సిఫార్సు చేసిందన్నారు రేవంత్. క్రిమిలేయర్ పెట్టాలన్న కమిషన్ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పారు. గ్రూప్ 1 కేటగిరీ కింద వచ్చే 15 కులాలకు 1% ఇచ్చిండ్రు. గ్రూప్ 2 కేటగిరీ కింద వచ్చే 18 కులాలకు 9% ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కేటగిరీ కింద వచ్చే 26 కులాలకు 5%, ఈ విధంగా 15% రిజర్వేషన్ వివిధ ఉపకులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది. అధ్యక్ష, తన రాజకీయ జీవితంలో ఇదో గొప్ప నిర్ణయం అన్నారు ముఖ్యమంత్రి. ఈ నిర్ణయంతో తన రాజకీయ జీవితానికి పరిపూర్ణత వచ్చిందని చెప్పారు. తన కోసం ఓ పేజీని రాసుకోవాల్సి వస్తే ఈ రోజును రాసుకుంటానని చెప్పారు. ఎస్సీలను ఓటు బ్యాంకుగానే ఇన్ని రోజులు చూశారని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే వర్గీకరణ అమలు చేస్తామన్నారు రేవంత్. నిజంగా నా జీవిత కాలంలో, ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా. అధ్యక్ష, 30 ఏండ్ల ఉద్యమానికి ఈ రోజు పరిష్కారం దొరికిందన్నారు దామోదర. ఇది తమ ఏండ్ల నాటి కళ అని చెప్పారు. వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు. సామాజిక న్యాయం అంబేద్కర్ కళ అన్నారు దామోదర రాజనరసింహ. We have not given a scope to anybody to criticize us. It's apolitical. It's a one-man commission report. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తుందని చెప్పారు కేటీఆర్. వర్గీకరణ చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది తామేనని గుర్తు చేశారు. వర్గీకరణ కోసం పోరాడిన వాళ్లను అభినందిస్తున్నామని చెప్పారు. చేవెళ్లలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. కులగణనపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు కేటీఆర్. మా పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష, అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ నివాళులర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వర్గీకరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు పాయల్. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ను ఎందుకు టేబుల్ చేయట్లేదని ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. గతంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతే కోర్టులు అడ్డుకున్నాయని చెప్పారు. దళితులకు నిజమైన న్యాయం జరగాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ అమలు కావాలన్నారు. వర్గీకరణకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. దళితులు కలిసి ఉంటేనే హక్కులు కాపాడబడతాయని సూచించారు. మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు కూనంనేని. రేవంత్ రెడ్డి అభినవ అంబేద్కర్ అన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ. మాదిగల తరపున ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. 30 ఏండ్లుగా దండోరా ఉద్యమం జరిగిందన్నారు కడియం శ్రీహరి. వర్గీకరణపై వేసిన అన్ని కమిషన్లు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చాయన్నారు. సుప్రీం తీర్పుతో మాదిగలకు న్యాయం జరగబోతోందని అన్నారు శ్రీహరి. ఈ వర్గీకరణ చేసేందుకు దళితులకు, మరి ముఖ్యంగా మాదిగలకు ఈరోజు అభినవ అంబేద్కర్ గా విశ్వసనీయతకు మారుపేరుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు. మరొకసారి ఈ రోజు మా జీవితాలలో వెలుగులు నింపబోయే భావితరాలకు, మా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ జీవితాలలో వెలుగులు నింపబోయే గొప్ప వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. ఎస్సీ వర్గీకరణ రిపోర్టుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వచ్చే నోటిఫికేషన్ల నుంచి వర్గీకరణను అమలు చేయనుంది ప్రభుత్వం.